యాండి ఈ కాలంలో మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నా మనకి రుణ బాధలు అనేవి తప్పనిసరిగా ఉంటున్నాయి. అంటే అప్పుల బాధలు. అవి మనం ఎవరి దగ్గరనైనా పుచ్చుకున్నా, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బుని ఎవరికైనా ఇచ్చి మనం మోసపోయినా, అసలు ఈ రుణ బాధల నుంచి తప్పించుకోవాలంటే మనం ఏ దేవతారాధనను చేయాలి, ఏ దేవతారాధనను చేయడం వలన మనకి రుణ బాధలు అనేవి పోతాయి, ఇది తెలుపగలరు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని ఒక మాట. అంటే దాని అర్థం ఏమిటి? రుణమును బట్టే, గత జన్మ రుణాన్ని బట్టే మనకి కలిగేటటువంటి మిత్రులైనా, శత్రువులైనా, కొడుకులైనా, కూతుళ్ళైనా, మనకి పరిచయం అయ్యే వాళ్ళు ఎవరైనా సరే గత జన్మలో ఉన్నటువంటి రుణానుబంధాన్ని బట్టి ఈ జన్మలో మనకి పరిచయం అవుతారు. ఓకే. అందులో భాగంగానే ఉండేటటువంటి అప్పు. మనం ఒకరికి ఇచ్చిందైనా సరే, ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రావాల్సిందైనా సరే, అది కూడా పూర్వజన్మార్జిత పరమైనటువంటి రుణమే. అయినా ప్రతి మనిషి కూడా 3 విషయాల పట్ల అవినాభావ సంబంధంతో ఉంటాడమ్మా. ఓకే. అవి ఏమిటంటే, 1 రుణం, 2 పెళ్లి, 3 ఇల్లు. ఓకే. ఏమిటి 3 అవినాభావ సంబంధం అంటే, ఏ మనిషి అయినా సరే తాను పుట్టిన తర్వాత తనకు సొంతంగా ఉన్నటువంటి కళ కావచ్చు, లేదా తనను ఆనందపరిచేటటువంటి కళ కావచ్చు. అది ఏమిటి అంటే, నేను బ్రతికినంత కాలం ఎవరి దగ్గర అప్పు చేయలే. అవును. ఇది ఒక కళ, ఒక మంచి మనిషికి బలాన్ని ఇచ్చే మాట. అవును. నేను ఎవరి దగ్గర అప్పు చేయలే, అవసరమైతే నాదే రూపాయి ఇచ్చాను తప్ప నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు అని ఎంత గర్వంగా చెప్పుకోగలుగుతాం. అవును. అలా చెప్పుకోవాలని ఒక ఆశ. అవును. అలాగే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలన్నటువంటి సామెతకి అనుగుణంగా పెళ్లి కావాల్సిన వయసుల్లో పెళ్లిళ్ళు అవటం. అవును. అది కూడా ఒక కళ. 3 సొంతిల్లు కట్టుకోవాలి. అవును. ఈ 3 కూడా ప్రతి మనిషితో పెనవేసుకుపోయినటువంటి అవినాభావ సంబంధాలు. అవును. ఈ 3 కూడా. అవును. ఈ 3 కూడా మనం చేసుకునేటటువంటి పాపకర్మల యొక్క ఫలితాలను బట్టి ఈ 3 కూడా వెళ్తాయి. అది ఎలా అంటే, క్రిందటి జన్మలో మీరు సనాతన ధర్మంలో పూర్వజన్మ అనేటటువంటి ఒక దాన్ని నమ్మడం అనేది సనాతనంగా వస్తున్నటువంటి ధర్మం. అవును. అందులో భాగంగానే క్రిందటి జన్మలో మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. అతను తిరిగాడు, మీకు డబ్బులు ఇవ్వలే, మీరు డబ్బులు ఇవ్వలేదు. మీరు డబ్బులు ఇవ్వలే అతనికి, తీసుకున్న వ్యక్తికి. ఆ ఫలితం, ఆ పాపం ఊరికే పోతుందా? ఈ జన్మకు వచ్చేటప్పటికి అది ఎలా తయారవుతుంది? మీరు కూడా ఇంకొకరికి డబ్బులు ఇస్తారు. కిందటి జన్మలో మీకు డబ్బు ఇచ్చిన వ్యక్తి పట్ల మీరు ఎలాగ చుట్టూరు తిప్పించుకున్నారో, ఈ జన్మలో కూడా మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో ఆ వ్యక్తి అలాగే తిప్పించుకుంటాడు మీరు మిమ్మల్ని. డబ్బులు ఇవ్వడం. అలా కాకుండా పూర్వజన్మార్జిత పరముగా వచ్చేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు విరివిగా చేసి ఉన్నారనుకో, ధర్మబద్ధంగా, ఈ జన్మలో మీకు ఎటువంటి రుణం అనేది ఉండదు. ఒకవేళ రుణం ఉన్నా కూడా సమయానుకూలంగా ధనం అందటం, ఆ ధనం ద్వారా ఆ ఏవైతే అప్పులున్నా అవి తీర్చేయడం లాంటివి జరుగుతాయి. ఏమ్మా, అందువల్ల రుణం అనేది ప్రతి మనిషితోటి పెనవేసుకుపోయినటువంటి బంధం. అది అప్పు లేని మనిషి ఎవడుంటాడు చెప్పండి ఈ రోజుల్లో? ఎంతటి కోటేశ్వరుడైనా సరే అప్పు ఉంటుంది. కానీ ఒక సామెత ఏంటంటే తెలుసమ్మా, అప్పు చేసి పంచపక్ష పరమాణాలు తినే కంటే ఉన్నంతలో పచ్చడి మెతుకులు తినడం మేలు. ఇది సామెత. దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది? ఎంత ఫాలో అయినా కూడా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. మరి అప్పు తీరాలంటే మన దగ్గర సమయానికి డబ్బు ఉండదు. ఆ డబ్బు మనకి ఎలా సమకూరాలి అంటే మనం ఏ దేవతను ప్రార్థించాలి. అవునమ్మా. ముఖ్యంగా రుణ విమోచన అంగారక స్తోత్రం అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి
రుణ విమోచన అంగారక స్తోత్రం అని చెప్పి ఒక స్తోత్రం ఉంటుంది. ఓకే. ఈ స్తోత్రాన్ని గనక చక్కగా నిత్యం ఉదయాన్నే లేచి కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకుని ఆ స్తోత్రాన్ని గనక మనం చేసుకోగలిగితే, చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే. ముందే చెప్తున్నా, ఆ ఫలితాన్ని ఆశించి మీరు చదవద్దు. ఓకే. అమ్మా, ఫలితాన్ని ఆశించి చేసే ఏ పని కూడా మనకి కలిసి రాదు. ఓకే. ముందే తెలుసుకోండి. ఫలితాన్ని ఆశించి మనం చేస్తున్నాం అంటే అక్కడ స్వార్థం ఉంటుంది. అవును. మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత భగవంతుడు వదిలేద్దాం. ఈ దృష్టిలో మీరు చేయిస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఎన్ని రోజులు చేయాలంటారు? మీ ఓపికమ్మా, అది ఇన్ని రోజులు అన్ని రోజులు అని లెక్కే ఉండదమ్మా. నిత్యం భగవంతుని కొలుచుకోవడానికి, నిత్యం భగవన్నామస్మరణ చేసుకోవడానికి ఏమైనా కావాలా? అవును. ఇన్ని రోజులు అన్ని రోజులు అని ఉంటుందా? రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే గనక ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. మీరు ఒకళ్ళకి డబ్బు ఇచ్చి డబ్బు రాకపోయినా, లేదు మీరు ఎవరికన్నా ఇవ్వాల్సి వచ్చినా, రెండు రకాలుగా కూడా మీకు అది ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. ఏమండి, ఈ స్తోత్రాన్ని చదువుకుంటాం కానండి, ఇంకేదన్నా ఆలయం ఉందా దర్శించుకునేది అని అంటే, రుణముక్తేశ్వరాలయం, రుణముక్తేశ్వరుడు అని చెప్పని ఉజ్జయిని దగ్గర ఉందమ్మా. క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. ఉజ్జయిని దగ్గర క్షిప్రా నది ఒడ్డున, ఉజ్జయినికి సుమారుగా 1 కిలోమీటర్న్నర దూరంలో రుణముక్తేశ్వర ఆలయం అని చెప్పని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ రుణ విమోచన అంగారక స్తోత్రం చదవటం గాని, లేదు ఆ మహాదేవుని దర్శించుకోవడం గాని చేయటం వలన కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే. ఏమండి, అంత దూరం మేము వెళ్ళలేమండి, ఇక్కడుండి మా ఇంటి దగ్గర ఉండి చేసుకునేటటువంటిది ఏదైనా ఉంది చెప్పండి అని అన్నారనుకోండి. నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ప్రతి నిత్యము కూడా భగవదారాధన చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని నేను చాలా వీడియోలో చెప్పా. అవును. అలాగే ప్రతి ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటే, ప్రతి మనిషి కూడా లక్ష్మీప్రదంగా ఉంటే వారికి ధనమునకు లోటు ఉండదు. ఓకే. ప్రతి ఇల్లు లక్ష్మీప్రదంగా ఉండాలి, ప్రతి మనిషి లక్ష్మీప్రదంగా ఉండాలి. లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదమ్మా, లక్షణంగా ఉండటం, మంచి సద్బుద్ధితోటి ఉండటం, కనిపించిన వారిని ప్రేమగా పలకరించటం, మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండా ఉండటం, లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా లేకుండా ఉండటం, ఇటువంటివన్నీ కూడా భగవంతుని మనల్ని మెచ్చుకోవడానికి చేసేటటువంటి ఒక ఆయుధం. ఓకే. ఇవన్నీ కూడా ధర్మ మార్గంలో వెళ్ళడానికి మంచి ఆయుధంగా ఉపకరిస్తాయి ఇవన్నీ కూడా. ఓకే. అప్పుడు భగవంతుడే మన యందు దయ తెలిచి మనకున్నటువంటి బాధలను తీరుస్తాడు. ఓకే. ఏమ్మా? ఓకే. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నిత్యం భగవదారాధన చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఉన్నాయనుకోండి, దీన్ని ప్రత్యేకించి వారాలు ఉంటాయి, నేను ఉండవని చెప్పట్లే, కానీ మీరు ఆ వారానికే పరిమితం అయిపోతే. అవును. ఇది చెప్పారు, నాకు అప్పు తీరాలి అనేటటువంటి దృష్టిలో నేను ఏ శనివారం చెప్తానమ్మా, మీరు ఆ శనివారం ఒక్కరోజే గుళ్ళోకి వెళ్తారా? ఇంకా మిగిలిన రోజుల్లో వెళ్ళరా? మరి అంతేగా, మరి ఆ ఒక్కరోజు మీరు చెప్పారు కాబట్టి ఆ ఒక్కరోజే వెళ్తాం. అది స్వార్థం అవుతుంది. అలా కాదమ్మా, నిత్యం భగవంతుని ఆరాధన చేసుకోండి. మీకు వీలుంటే నిత్యం దేవాలయానికి వెళ్ళండి అమ్మా. అలా వెళ్ళటం వల్ల కూడా కొన్ని దేవాలయ దర్శనాల వల్ల గాని, ఆ దేవాలయ వాతావరణ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి శక్తి గాని మీ శరీరానికి అది తాకుతుంది. ఆ తాకటం వల్ల వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల మనలో కొత్త వైబ్రేషన్స్ వస్తాయి. ఎస్, ఆశ అనేది మనిషిని బతికిస్తుంది. ఎస్, నేను ఖచ్చితంగా చేయగలను, నేను ఖచ్చితంగా అప్పు తీర్చగలను, లేదా ఖచ్చితంగా ఆ అప్పుని నేను ఎదుటి వారి దగ్గర నుంచి రాబట్టుకోగలను అనేటటువంటి ఒక పాజిటివ్నెస్ అనేది మీకు వస్తుంది. కాబట్టి నిత్యం దేవాలయ దర్శనం చెయ్యండి. కాదండి మాకు అలా ఖాళీ లేదు, మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని అంటారా? అటువంటి మూర్ఖులకి చెప్తున్నా, శనివారం నాడు గుళ్ళోకి వెళ్ళండి, శివాలయ దర్శనం చేసుకోండి, మంగళవారం హనుమత్ దర్శనం చేసుకోండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి. చేసుకుంటే మీరు ఏవైతే ఈ అప్పుల బాధలు ఉన్నాయని ఫీల్ అవుతున్నారో
వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నేను వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసేసుకున్నా, శివాలయంలోకి వెళ్ళి 108 కొబ్బరికాయలు కొట్టా, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేశా, లేదా ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి అప్పాలు చేసి పెట్టా అని అంటే కుదరదండి. భగవంతుడి దగ్గరికి ఏ స్వార్థం లేకుండా వెళ్ళినప్పుడే మీ మనసులో ఉన్న కోరికను ఆయన నెరవేరుస్తాడు. మీరు మనసులో ఏదో పెట్టుకుని భగవంతుడిని మీరు వాడుకుంటే ఆ పనికి అది ఏ పని కూడా అవదమ్మా. భగవంతుని స్వార్థపూరితంగా వాడకూడదు, భగవంతుని ప్రేమగా అర్థించాలి. ప్రతి మనిషి చేయాల్సింది ఇదేనమ్మా. ఈ రకంగా గనక ఉంటే, వాళ్ళ ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంచుకుంటే, ఆ మనిషి లక్ష్మీప్రదంగా ఉంటే అప్పులు తీరడానికి చాలా సులభమైన మార్గాలమ్మ ఇవన్నీ కూడాను. ఇవన్నీ మన చేతుల్లో ఉండే పనులే, అదే మనం చేసుకోం అంతే. ఇవి గనక మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద మెండుగా ఉంటుంది. మనం ఏవైతే బాధలు పడుతున్నావో ఆ బాధల నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందమ్మా. ధన్యవాదాలండి. ఈ రుణ బాధల నుంచి బయటపడాలంటే మంచి మార్గం చెప్పారు. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని రేపటి నుంచే నేను చదువుతాను. ధన్యవాదాలండి తెలియజేసినందుకు. తప్పకుండా.